అయోధ్య ఎక్కడ చూసినా అయోధ్య పేరు మార్మోగుతుంది. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించిన నాటి నుంచి అంటే అంతకు ముందు జరిగిన తతంగం, ఆ తర్వాత దేశ నలుమూలల నుంచి ఆ విగ్రహావిష్కరణకు ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి వేలాదిగా తరలి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న వారు ఎందరో ఉన్నారు. మన నల్గొండ జిల్లాలో మిర్యాలగూడకు చెందిన ప్రముఖ వాస్తు సిద్ధాంతి, వాస్తు రత్న అవార్డు గ్రహీత సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. 5 రోజుల పాటు అయోధ్యలోనే ఉండి స్వామివారి దర్శనంతో పాటు అక్కడ అనేక అంశాలను ఇక్కడి ప్రజలకు తెలిపే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగింది, తాజాగా ఉన్న పరిస్థితులు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఎలా ఉంది మీరు అయోధ్య రాముని ప్రయాణం? అయోధ్య రాముని ప్రయాణం నేను విజయవాడ నుంచి ట్రైన్లో వెళ్ళానండి. 28 గంటలు జర్నీ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ అక్కడ సాధు సంతులకు అక్కడికి వచ్చినటువంటి ఇన్విటేషన్ ఇచ్చిన ప్రముఖులందరికీ కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత మేము 22 నాడు స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఒక రకమైన అనుభూతి అండి. రాముడు జన్మించిన భూమి, రామజన్మ భూమిలో రాముడు నడి ఆడిన నేలలో మేము కూడా నడి ఆడడం అనేది మా పూర్వజన్మ సుకృతం. అయితే అక్కడికి వచ్చేసిన భక్తులందరిలో కూడా కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చారు. అందరిలో కూడా ఒక రకమైన ఆనందాన్ని మనం వెలకట్టలేని విధిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో ఉన్నారు. అందరి కళ్ళల్లో ఒక ఆనందం, ఏదో విజయాన్ని సాధించాం, మాకు తీరని కోరిక తీరింది అనేటువంటి ఆనందం ప్రతి ఒక్క భక్తుల్లో కనిపించింది. అక్కడ ఏర్పాట్ల విషయానికి వచ్చేస్తే చాలా చక్కగా చేశారు. పెద్ద పెద్ద గుడారాలు, నగరాలు నిర్మించారు. నగరాలలో చలి తట్టుకోవడానికి వాళ్ళకి బెడ్షీట్లు కూడా ఇంత మందం బెడ్షీట్లు ఇచ్చారు. తర్వాత వాష్రూమ్స్ కూడా సపరేట్ ఏర్పాటు చేశారు. వెస్ట్రన్ టాయిలెట్స్, ఇండియన్ టాయిలెట్స్ అన్ని సపరేట్గా ఏర్పాటు చేశారు. అక్కడ టీ విషయానికి వస్తే టీ తాగడానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే టీ తయారు చేసేవారు, వేడి నీళ్ళు తయారు చేసేవారు చలికి తట్టుకోవడానికి. అక్కడ వచ్చిన గెస్ట్లకి రోజు ఫుల్ క్రీమ్ మిల్క్ రోజు 5,000 లీటర్ల పాలతోటి మిల్క్ తయారు చేసేవారు. 3 గంటల నుంచే స్టార్ట్ చేసేవారు. మిల్క్ తోటి కాఫీ తాగే వరకు కాఫీ, టీ తాగే వరకు టీ, వేడి నీళ్ళు తాగే వరకు వేడి నీళ్ళు, చాలా చక్కటి ఏర్పాట్లు చేశారండి. అయితే అక్కడ భక్తులు విపరీతంగా అంటే రకరకాల, కొంతమంది మోటార్ సైకిల్ మీద రావడం, కొంతమంది స్కేటింగ్ ద్వారా రావడం, కొంతమంది నడిచి రావడం, రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఒకతనైతే పాక్కుంటూ వచ్చి ఆ రోజుకు అయోధ్య చేరుకున్నారు. ఇలా రకరకాలుగా భక్తులు వచ్చారు. అయితే అక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి రావద్దని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరూ ఆగలేదు. 60 కిలోమీటర్ల దూరంలో రోడ్లు దిగ్బంధన చేశారు. ఆ 4 రోజులు ట్రైన్స్ కూడా బంద్ చేశారు. బస్సులు కూడా అక్కడ దాకా రానివ్వలేదు. అయినా కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వాళ్ళ విలువైన కార్లని అక్కడే వదిలేసి చిన్న ఆటో రిక్షాలు పట్టుకొని ఎవరు తోచినట్టు వాళ్ళు ఏది దొరికితే అది పట్టుకొని చెప్పేసి నగరానికి చేరుకున్నారు. నగరాల్లో ఉత్సాహం విపరీతంగా పొంగిపోయింది. తర్వాత రకరకాలుగా నాట్యం చేయడం, సాధు సంతులు కూడా అక్కడ కోతులు ఏ విధంగా అయితే నాట్యం చేస్తాయో సాధువులు కూడా ఆ విధంగా కోతుల్లాగా ఎగిరి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సాధుల్లో కూడా ఎంతటి ఉత్సాహం ఉందంటే మనం ఆ ఉత్సాహాన్ని చెప్పలేం, కళ్ళతోటి చూస్తేనే తెలుస్తుంది. ఈ విధంగా నగరం మొత్తం జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగిపోయింది. ఒక విషయం చెప్పండి, అక్కడ ఏ చిన్న అంశం ముట్టుకున్నా అంటే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఏంటంటే అయోధ్య అనగానే అక్కడ ఒక టీ తాగుదామన్నా చాలా చాలా ధర ఉంది. 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయల్లో టీ కాఫీ తాగాలంటే కూడా అంత విచ్చలవిడిగా ధరలు ఉన్నాయి అనేది ఒకటి ట్రెండింగ్లో ఉంది. నిజంగా అంటే మీరు అక్కడ ఒక 5 రోజులు ఉన్నారు కదా, 5 రోజులు ఉన్నప్పుడు మీరు తాగి ఉంటారు టీ కానీ కాఫీ కానీ. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి హోటల్కి సంబంధించి? ఇప్పుడు మేము అక్కడ 5 రోజులు ఉన్నప్పుడు టీ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి అయితే రాలేదండి. రోజు 5,000 లీటర్ల పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొచ్చి టీ, కాఫీ, వేడి నీళ్ళు ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చారు. అక్కడ రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేశారు వచ్చిన గెస్ట్లకైతే. కాకపోతే వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల కోసం ఆ దారిలో పొడుగుతా నార్త్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్ ఫుడ్, టీలు ఫ్రీగానే పోసినారు, కాఫీలు ఫ్రీగానే ఇచ్చినారు, ప్రసాదాలు ఇచ్చినారు. అక్కడికి వచ్చిన రామ భక్తుల దర్శనానికి వచ్చిన భక్తుల కాళ్ళు కూడా నమస్కారం చేసుకున్నారు. వారికి పూలమాలలు చల్లడం, పూలు విసరడం, రకరకాలుగా చేసిరు. ఎక్కడ కూడా టీ కొనుక్కునే పరిస్థితి మాకు ఆ రోజు ఏర్పడలేదు. కాకపోతే అక్కడ వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు టీ అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు ఆ టీ, కొంతమందికి స్టార్ హోటల్కి పోవాలనిపిస్తుంది,
రోడ్డు మీద మేము తాగాలని గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటాడు. ఎవరో పెద్ద హోటల్ పోయి ఉంటాడు. ఆ హోటల్ యజమాని తనకు గిట్టుబాటుగా ఏదైతే ఉంటుందో ఆ రేటు ఒకటో అర జరిగి ఉండొచ్చు. దాన్ని ఇంత పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారంటే ఆ పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు టీని ఇంత వ్యాపారం చేస్తున్నారంటే, హైదరాబాద్లో మీరు మాల్లోకి వెళ్ళండి, 495 రూపాయల టీ కాఫీ ఉంది. మీరు చూడండి, నేను ఒకసారి లులు మాల్కి వెళ్ళి, కేరళలో లులు మాల్లో నేను మ్యాంగో జ్యూస్ తాగితే 595 రూపాయలు బిల్ వేశారు. ఇటువంటి వాటి మీద కామెంట్ చేయకుండా దేవుడి దగ్గరికి వచ్చే భక్తుల కోసం అక్కడ పరిసరాల్లో ఆటో వారికి కానీ, తర్వాత అక్కడ జీవన విధానం కొనసాగించే వారికి, ప్రతి వ్యాపారాలకు కూడా వారికి లాభదాయకంగానే ఉంది. ఏదో టీ కాఫీ ఎవరో ఒకరు అమ్మి ఉంటారు, దాన్ని పట్టుకుని పెద్ద రాద్ధాంతం చేసి ఏదో నెగిటివ్ తీసుకెళ్ళాలని చెప్తున్నారు. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు, దాన్ని ఎంత నెగిటివ్ తీసుకుపోవాలనుకుంటే అంత పాజిటివ్గా ముందుకెళ్తుంది. ఎందుకంటే అక్కడ రాముడు ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి ఎంతమంది నెగిటివ్ ప్రచారం చేసినా కూడా అక్కడ పాజిటివ్నే వస్తుంది. ఈ తంతును చూసేందుకు దేశ విదేశాల నుంచి ఇటు ముస్లిమ్స్ కావచ్చు, అటు క్రైస్తవులు కావచ్చు, వివిధ మతాల వారు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, మీరు స్పష్టంగా అక్కడ ఉండి చూశారు కదా. రాముడు అందరి వాడండి, ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వాడు కాదు. రాముడు అంటేనే ధర్మం, ధర్మం అంటేనే రాముడు అండి. ప్రతి మనిషి కులాలకు మతాలకు అతీతంగా రాముడిని దర్శనం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తి, కుటుంబంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి రాముడిని దర్శించుకోవాలి. ఎందుకంటే రాముడిని దర్శించుకుంటే తన తర్వాత తరానికి కూడా ధర్మాన్ని అందియగలుగుతారు. కాబట్టి ఈ రాముడికి దర్శనానికి కులాలతోటి మతాలతోటి ఎటువంటి సంబంధం లేదండి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని మతాలలో వచ్చారు. మనసున్న ప్రతి ఒక్కరూ నా తర్వాత జనరేషన్ బాగుండాలి, రామరాజ్యం త్రేతాయుగంలో ఉన్నటువంటి రామరాజ్యాన్ని ఇంతవరకు కూడా మర్చిపోకుండా మనందరం గుర్తుపెట్టుకొని మనం ఆచరిస్తున్నాం అంటే ఆ రాముడి గొప్పతనం ఏందో మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి ఓవరాల్గా అక్కడున్న ప్రజలు కావచ్చు, వారి జీవన ప్రమాణాలు కావచ్చు, అంటే మనం దేశ విదేశాల నుంచి ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు అక్కడి కల్చర్ ఎలా ఉంది అంటే మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉందా ప్రపంచాన్ని? అక్కడ చుట్టుపక్కల వాతావరణాన్ని ఎవరు పరిగణనలు తీసుకోలేదండి. నేను గత 5 సంవత్సరాల కింద వెళ్ళాను, అంతకుముందు కూడా వెళ్ళాను. అక్కడ విగ్రహం ఉన్నప్పుడు గుడారాల్లో తీర్పు రాకముందు కూడా నేను అక్కడ రాముడి దర్శనానికి వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళే భక్తులు పరిసరాలను ఎవరు కూడా పరిగణనకు తీసుకోలే. అక్కడ రాముడు ఉన్నాడా, మేము రాముడిని చూస్తానికి వచ్చినాము, మా జన్మ ధన్యమైపోయింది, మా కాలంలో రాముడు ప్రతిష్ఠ జరగడం అనేది మా అదృష్టంగా భావిస్తూ వచ్చారు. కానీ పరిసరాలను ఎవరు పరిగణ తీసుకోలే. కాకపోతే ఏంటంటే అక్కడ పరిసరాలను అభివృద్ధి చేయడం వల్ల ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చర్యలు, రోడ్లు కానీ తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపడుతుంది. ఆ చేపట్టడం వల్ల ఏమైందంటే అక్కడ ప్రజలకు లాభదాయకమే, ప్రభుత్వానికి లాభదాయకమే జరుగుతుందండి. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. అయితే ఒక విషయం ఇప్పటికి కూడా అంటే ఈ తంతు ఏదైతే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయిందో ఇప్పటికి కూడా భక్తులు అప్పుడు రద్దీగా ఉందని ఇప్పుడు కూడా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళే భక్తులకు ఏమైనా సలహాలు, సూచనలు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళండి, ఇక్కడ ఇది చేయండి, ఇక్కడ బస చేయండి అని ఇలాంటి సూచనలు ఏమైనా చేస్తారా మీరు? అక్కడ ఏంటంటే అడుగడుగున పోలీసు ఉన్నారండి, సిబ్బంది ఉన్నారు. మనకి ఏదైనా అడిగితే వాళ్ళు అక్కడ సూచిస్తున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్లో దిగిన వారికి రాముడి దగ్గర తీసుకెళ్ళడానికి ఆటోలు ఉన్నాయి. తర్వాత రైల్వే స్టేషన్లో దిగిన వారికి కూడా అక్కడ తీసుకెళ్ళడానికి ఆటోలు ఉన్నాయి. ఎవ్వరు కూడా ఏమి ఇబ్బంది పడటం లేదు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా దర్శనం చేసుకుంటున్నారండి. అక్కడ సరయూ నది ఉంది, సరయూ నదిలోకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్నారు. సరయూ నదికి ఒక ప్రత్యేకత ఉంది, మన వేదాల పురాణాలు చెప్తున్నాయి. సరయూ నదికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, రాముని దర్శనం చేసుకున్నారు. హనుమాన్ గడి అని ఉంది, హనుమాన్ గడి చరిత్ర చాలా గొప్ప చరిత్ర అండి. అక్కడ హనుమంతుని దర్శనం చేసుకుంటున్నారు, తర్వాత రాముని దర్శనం చేసుకుంటారు. వాళ్ళు ఎనలేని అనుభూతిని పొందుతున్నారు. సో ఓవరాల్గా చెప్పండి చివరిగా, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఒక 5 రోజులు అక్కడ స్టే చేసి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చారు. పూర్తిగా ఈ 5 రోజుల మీ ప్రయాణంతో పాటు అక్కడ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కావచ్చు, అక్కడ జరిగిన ఈ పూర్తి తంతు చూసినాక మీకు ఏమనిపించింది? అక్కడ నాకు ఫస్ట్ అక్కడ కనిపించింది ఏంటంటే ప్రాణత్యాగం చేసిన కరసేవకులు నా కళ్ళ ముందు తిరిగినట్టు కనిపించిందండి ఫస్ట్. తర్వాత వీరందరి త్యాగాల ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. అంటే ఆ రామ జన్మ భూమి కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారందరి ఫలితాన్ని ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. ఈ జన్మలో మనం అనుభవించడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించాను. ఇది నా ముందు తరం వాళ్ళు కూడా, మా తాత అయోధ్య ప్రతిష్టప్పుడు మా తాత కూడా అక్కడికి వెళ్ళిండంట అని చెప్పేసి నా ముందు తరాలు కూడా గొప్పగా చెప్పుకుంటాయని నేను భావిస్తున్నానండి. వెలకట్టలేని అనుభూతి సాధించాను. సో ఇది ఇక్కడ నుంచి అంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వారి అనుభూతులు వింటూ ఉంటే నిజంగా ఒకసారి అయోధ్యకు వెళ్ళి రావాలనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరి భక్తులకు కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా
పోలీసులు, అదేవిధంగా కొంతమంది అక్కడ సేవకులు కూడా ఉన్నారు. వారు ప్రతిదీ సలహాలు ఇస్తుంటారు. చూడవచ్చు, చేయాల్సినవి చేయవచ్చు. అంటే మన యొక్క ఏదైతే ఆరాధ్య దైవం రాముడు అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి రాముని దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.